సమస్యను అయిపోయింది, ఒకళ్ళొకళ్ళు అపాలజీ ఇచ్చుకున్నారు, సమస్య అయిపోయింది. దాన్ని మళ్ళీ రకరకాల ప్రెస్ క్లబ్లు రకరకాల ఇంటర్వ్యూ పెట్టి దాన్ని లేవనెత్తినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సబ్జెక్ట్ని డైవర్ట్ చేశారు. కానీ ఎక్కడ దీని సమస్య, సరే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, లక్ష్మి గారు ఉన్నారు, చింతా లక్ష్మి, జనసేన నాయకురాలు. లక్ష్మి గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే అండి. లక్ష్మి గారు, బట్ ఓవరాల్గా చూసుకుంటే సరే మొదటి నుంచి ఎన్ని సమస్యలు లేకపోతే మాట్లాడింది ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా కేటీఆర్ ఈరోజు అడిగినటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్కి ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేసింది ఏంటంటే, అతను నిన్న అంత ఆవేశపూరితంగా ఈసారి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది, నేను కూడా ప్రచారాన్ని తిరుగుతాను, జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుంది అని అంత ఆవేశంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు? ఆల్రెడీ తెలంగాణలో ఉంది కదా జనసేన పార్టీ, 1-2 సార్లు పోటీ చేశారు కదా, మొన్నటి కూడా పోటీ చేశారు కదా, మళ్ళీ కొత్తగా ఏర్పడేదే ఉంది, దానికి అంతకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వద్దానో ఎప్పుడు కాదనో పోటీ చేయమను, ప్రజలు తిరస్కరిస్తే మేమేం చేసేది? ఆ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు, మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టినట్టు కొత్తగా పోటీ చేస్తానట్టు ఎందుకు ఈ డైవర్షన్ మాట్లాడుతున్నారు కేటీఆర్? ఏమంటారు? ముందుగా రహీం గారికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మెగా 9 టీవీ వీక్షకులకు, యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ప్రజలు ఎవరిని తిరస్కరించారు అనే విషయానికి వస్తే, మేమే బంగారు తెలంగాణ తీసుకొచ్చాము, బంగారు తెలంగాణ సాధించాము, ఉద్యమకారుల కుటుంబం మాది అని చెప్పేటువంటి ఆ కేటీఆర్ గారి కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రజలు తిరస్కరించింది తెలంగాణలో జనసేన కాదండి. ఎందుకంటే మరి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప కుటుంబాన్ని ఈ రోజు ప్రజలు తిరస్కరించినప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడే జనసేన అనేటువంటి ఒక జెండాని స్థాపించి 2 రాష్ట్రాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వస్తే, ఈలోగానే అది నెలల వ్యవధా లేకపోతే రోజుల వ్యవధా అనే విషయం పక్కన పెడితే, ఈలోగానే తెలంగాణని డివైడ్ చేసుకోవడం, వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం, కేవలం ఒక కుటుంబం యొక్క రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు చీలికలు తీసుకొచ్చి, అది కాంగ్రెస్ అనేటువంటి ఒక మహమ్మారిని ఎదురుగా పెట్టుకొని నిట్టనిలువుగా రాష్ట్రాన్ని చీల్పించింది ఇదే కుటుంబం. మరి వీళ్ళు జనసేనని అసలు మాట్లాడవలసింది అధికార పక్షంలో ఉన్నటువంటి మేము ఎవరిని అడిగాము? మమ్మల్ని ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టుకోనివ్వమన్నారో, ఎవరైతే సాధకుల మీటింగ్లు పెట్టుకోనివ్వమన్నారో వాళ్ళని మేము అడిగాము. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నప్పుడు అన్నట్టు వచ్చేసి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. జనసేనకి మేము వెళ్ళి ఆల్రెడీ మొన్న పోటీ చేయటం జరిగింది. మంచి కొంత స్వల్ప ఓటమితో కొన్ని చోట్ల కూడా మనం ఓడిపోవడం కూడా జరిగింది. అంటే జనసేన బలంగా ఉంది, చాప కింద నీరులాగా అనే విషయం అయితే తెలంగాణ ప్రజలకి తెలుసు, తెలంగాణ నాయకులకు కూడా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తిరిగి మరలా పనిచేస్తే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచన, భయంతో వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళకులాగా తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమి నాటకాలు ఆడట్లేదు కదండి. ఆంధ్రాలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కోసం అక్కడ చిత్ర పరిశ్రమలో ఉంటూ ఏదైతే లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారో దానిలో ఉన్నటువంటి ప్రేమానురాగాలతో, తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో తెలంగాణకు సాయశక్తిలో కూడా మనకు ఉన్నంతలో సహాయం చేద్దామని చెప్పేసి కొండగట్ట ఆంజనేయ స్వామి విషయం కానివ్వండి, అదేవిధంగా సీఎం సహాయ నిధికి ఇచ్చింది కానివ్వండి, ఇంకా అరాకొరగా చేసే అయితే లెక్కల్లో చెప్పలేనివి చాలా ఉంటాయండి. ఇలా చాలా పవన్ కళ్యాణ్ గారు ఆయన శక్తి వంచన లేకుండా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా భయంతో మాత్రమే, రేపు మనకి రాజకీయ భవిష్యత్ అనేది ఉండదు, జనసేన పార్టీ బలపడితే అనేటువంటి భయంతో చేస్తా ఉన్నారు. స్థానిక సంస్థల్లో కనీసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా కొంతమంది వార్డులు గెలుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చి మేము జన సైనికులం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పారు. అది ఎన్నొచ్చినాయి, 10 వచ్చినాయా 11 వచ్చినాయి అని పక్కన పెడితే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ పిలిచి బీఫామ్స్ ఇచ్చిన సందర్భం కూడా ఎక్కడా లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అది బంగారు తెలంగాణ అంటే అది. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం కుటిల రాజకీయాలు చేసి చెల్లి ఒక పార్టీ అన్న ఒక పార్టీ పెట్టి ఏదో పొద్దునంతా కొట్టుకున్నట్టు రాత్రి అంతానేమో పెగ్గులు అన్నట్టు డ్రామాలు నడిపిస్తే నడవదు కదా. మరి కవితక్క కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటది, లిక్కర్ మాఫియాలో జైలు జీవితం గడిపొచ్చిన ఆవిడ కూడా మాట్లాడుతూ ఉంటది పవన్ కళ్యాణ్ గారి గురించి. తైతక్కలన్నీ మానేసి చక్కగా నీ పార్టీ ఏంటి, నీ పార్టీ జెండా ఏంటి, ఇలా జెండా ఎగరేస్తా ఉంటది ఆవిడ. జెండా ఎందుకు ఎగరేస్తుందో కూడా అర్థం కాల. ఈ పార్టీ మా జనసేన పార్టీ పెట్టింది కూడా తెలంగాణలోనే ఉద్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణలో ఉద్భవించింది. ఫస్ట్ తెలుసుకొని మేమేదో
తెలంగాణ కోసం ఉద్యమాలు చేసాము, లేకపోతే రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసాం, రాస్తారోకలు చేసాం అని కాదు కదా. ఎక్కడో తెలంగాణని కానీ, తెలంగాణ అమరవీరులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులను కానీ పవన్ కళ్యాణ్ గారు చిన్నపుచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఎక్కడా లేవండి. కొంతమంది రాజకీయ జోకర్లు మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పి అంటా ఉంటారు. ఏం నేర్చుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎలా ఇళ్లలోంచి గెంటేయాలి నేర్చుకోవాలా, లేకపోతే కోడికత్తి డ్రామాలు నేర్చుకోవాలా? ఏం నేర్చుకోమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? తండ్రి శవం పక్కన పెట్టుకొని రాజకీయ బేరసారాలు ఆడటం నేర్చుకోమంటారా? ఏం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? మరి మనం మాట్లాడుకుంటూ పోతే విమర్శకు ప్రతి విమర్శలు తప్ప అక్కడ ప్రజలకి మనం ఏం చేయగలము, అందరం కలిసి ఏం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఏంటండి? అధికార పక్షం ఏదైనా తప్పులు దొరుకుతా ఉంటే వాటిని విమర్శిస్తూ సరి చేసుకోండి అని చెప్పేసి సలహాలు ఇవ్వడం అనేది ప్రతిపక్షం చేయాల్సిన పని. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వం, లేకపోతే ఏమన్నా పాకిస్తాన్ అండి, జై పాకిస్తాన్ అన్న వాళ్ళని పక్కన పెట్టుకుంటారు, జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అనే వాళ్ళని మాత్రం తెలంగాణలో తిరగనివ్వరు. ఎందుకు తిరగనివ్వరో అర్థం కాదు. వీసా పాస్పోర్ట్లు ఏమైనా తెచ్చుకోమంటారా? లేకపోతే ఒక పని చేయండి, బోర్డర్లో ఉంటే చూసారు పెద్ద పెద్ద గేట్లు, అట్లా గేట్లు కట్టేసుకొని ఎవరు తెలంగాణలోకి రావద్దు, విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చేయండి, ఓన్లీ తెలంగాణలోనే ఉందాం మనందరం, మన రూపాయి కూడా బయటికి పోవద్దు, బయట రాష్ట్రాల గాలి కూడా మనం పీల్చొద్దు అని చెప్పేసి ఏమన్నా రాజ్యాంగంలో కొత్తగా రాష్ట్రాల్లో రాసుకొని పెట్టుకోండి. రాసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సాధకుల మీటింగ్ పెట్టుకోదాగి మేము సాధకుల మీటింగ్ పెట్టుకుంటా ఉంటే వీళ్ళకి వచ్చిన భయం ఏంటండి? ఓన్లీ 2000 మంది సాధకుల మీటింగ్ పెట్టుకుంటుంటేనే అంత భయపడిపోతా ఉన్నారంటే, అంటే 4 కోట్ల మంది జనాభాలో 2000 మంది సాధకులు పనిచేస్తే వీళ్ళ భయం ఏంటి అంటే, పార్టీ బలోపేతం అయితే ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ కి మనుగడ ఉండదు. కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ హఠావో అని చెప్పి పవన్ కళ్యాణ్ లక్ష్మి గారు, బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అండి. బీఆర్ఎస్ పార్టీ అనేది మిమ్మల్ని తెలంగాణకు రావద్దని ఒకరు చెప్పలేదు. అండి, మిమ్మల్ని మీకు తెలంగాణకు రావద్దని ఒకరు చెప్పలే, మీకు తెలంగాణలో పార్టీ పెట్టొద్దని ఒకరు చెప్పలే. మేము ఏం చెప్తున్నామంటే తెలంగాణ గురించి అగౌరవంగా మాట్లాడొద్దని చెప్పినాము. తెలంగాణ అనేది డెఫినెట్లీ బరాబర్, తెలంగాణ అనేది 4 కోట్ల మంది జాగీరే. నేనేం చెప్తున్నానంటే తెలంగాణ పట్ల మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకండి. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రాజకీయంలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు, ఎన్నికలలో పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంతే తప్ప మా పార్టీ కుటుంబ పార్టీ, మా పార్టీ కుటుంబ పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, మా ప్రాంతంలో మేము చూస్తున్నాం కదా. మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. లక్ష్మి గారు ఒక నిమిషం, నరసింహారెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు మన్నం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు.